రాధా గాయత్రి కుటుంబ సభ్యులకు ముస్సోరి పోలీసుల నుంచి కబురు వచ్చింది. దర్యాప్తులో భాగంగా అక్కడికి రావాలని పిలవడంతో వాళ్ళు విశాఖ నుంచి ఈరోజు బయలుదేరారు. రేపు ఉదయం డెహ్రాడూన్ నుంచి ముస్సోరి చేరుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాధా గాయత్రి 14వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. అలాగే భర్తతో కూడా అన్యోన్యంగా ఉన్నట్టు అక్కడ ఉన్న వీడియోలు బట్టి తెలుస్తుంది. అయితే మరుసటి రోజు జూన్ 15వ తేదీ ఉదయం 6:30 గంటల సమయానికి ఆమె అచేతనంగా ఉన్నట్టు భర్త శ్రీచరణ్ చెప్పడం జరిగింది. ఈ దశలో కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు ప్రధానంగా రాధా గాయత్రి తల్లిదండ్రులు సత్యవతి సుధాకర్ తన కుమార్తె మరణానికి శ్రీచరణ్ ఆమె భర్త కారణమని ఆరోపణలు చేసిన పరిస్థితి. ఈ దశలో వారు వేరు ప్రజాప్రతినిధులను అలాగే జిల్లాకు సంబంధించిన విశాఖ జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా సంప్రదించడం జరిగింది. అలాగే సైనిక బోర్డు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మరణానికి కారణాలు వెలికి తీయాలి. ప్రధానంగా చూసుకుంటే ఆమె భర్త శ్రీచరణ్ ఉద్దేశపూర్వకంగానే ఆమెను ముస్సోరి లాంటి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చూసుకుంటే అత్యంత ముస్సోరిలోని కూడా అత్యంత మారుమూల ప్రాంతంలో ఒక హోమ్ స్టేకి తీసుకెళ్లి ఈ రకంగా అంతమొందించారు అని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సంఘటన జరిగి సరిగ్గా చూసుకుంటే 16 రోజులు అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా తమ కుమార్తె మరణం వెనక ఉన్న రహస్యం తెలియలేదు. ఈ దశలో ముస్సోరి పోలీసులు డెహ్రాడూన్ పోలీసులు లోతుగా విచారణ జరిపించాలని ఇప్పటికే వారు ఫ్యాక్స్ చేశారు, మెయిల్ చేశారు, అట్లాగే నేరుగా కూడా ఫిర్యాదు చేశారు. ఈ దశలో మరింత ఒత్తిడిగా పెరిగింది. ఏపీ పోలీసులు కూడా ఉత్తరాంచల్ డీజీపీ కార్యాలయంతో మాట్లాడారు. దాంతో ఉత్తరాంచల్ డీజీపీ కార్యాలయం ఇప్పుడు రాధా గాయత్రి కుటుంబ సభ్యులకు కబురు పెట్టడం జరిగింది. ఆ క్రమంలో వీరు ఇప్పటికే బయలుదేరారు. గురువారం ముస్సోరి డెహ్రాడూన్ వెళ్లి అక్కడ ఉన్న ఉన్నతాధికారులను కలిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక అలాగే పోస్ట్ మార్టం నివేదిక గురించి ముస్సోరి పోలీసులు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో జూలై 7వ తేదీకి ఒక కీలక నివేదిక వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు ఆమె తీసుకున్న ఆహార పదార్థాలు కావచ్చు, ఇతర అంశాలు ప్రధానంగా చూసుకుంటే రెడ్ వైన్ లాంటి అంశాలు తీసుకున్నట్టు అతను ఎవరైతే రాధా గాయత్రి భర్త చెప్తున్నారో నిజంగా ఆమె రెడ్ వైన్ తీసుకునే అలవాటు లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే బలవంతంగా ఇచ్చారా లేక ఆ రెడ్ వైన్ లో ఇతర అంశాలు కలిపి ఆమె మరణానికి కారణమయ్యారన్న కోణంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో డెహ్రాడూన్ పోలీసులు అలాగే ముస్సోరి పోలీసులు కూడా లోతుగా విచారణ జరుపుతున్నారు. కేవలం ఆమె ఆ రోజు కన్జ్యూమ్ చేసిన అంశాలతో పాటు ఆమె శరీరంలోని కొన్ని శరీర భాగాలకు సంబంధించిన శాంపిల్స్ కూడా సేకరించారు. వాటిలో కూడా ఏదైనా విషపూరిత అంశం దీర్ఘకాలికంగా ప్రయోగించారన్న కోణంలో కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. నిజంగా ఈరోజు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపించిన అంశాల్లోనే నిజమైనట్లయితే ఎవరైతే దీనికి కారణం అయ్యారు, ఆమె మరణానికి ప్రోత్సహించారు, ప్రధానంగా ఆమె మరణానికి ప్రోత్సహించే క్రమంలో ఆమెకు ఎలాంటి పదార్థాలు ఇచ్చారు, ఇట్లాంటి అంశాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రోజు వారంతా కూడా కుటుంబ సభ్యులు విశాఖ నుంచి బయలుదేరారు. రేపు ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ నుంచి ముస్సోరి చేరుకునే అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు చూసుకుంటే శ్రీచరణ్ ఆచూకీ కనుగొనే ప్రయత్నాల్లో ముస్సోరి పోలీసులు అడుగులు వేస్తున్నారు. అతను ఎక్కడ ఉన్నారన్న కోణంలో కూడా ఇప్పుడు ఢిల్లీలో గురుగావ్లో కూడా అతని ఆఫీస్ కి అలాగే వారి అమ్మ నాన్న ఉంటున్న ప్రాంతానికి కూడా నోటీసులు పంపినట్టు ముస్సోరి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే పట్టు వీడని పరిస్థితిలో ఇప్పుడు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు వచ్చారు. నిజానికి చూసుకుంటే తమ కుమార్తె ఒకే కుమార్తె అలాగే అల్లారుముద్దుగా పెంచుకున్నాం, అట్లాగే నమ్మి ఒక అబ్బాయి చేతిలో పెట్టాం, జీవితకాలం కలిసి ఉంటారని భావించాం. కానీ ఈ రకంగా మా కుమార్తెను అర్ధాంతరంగా మరణించే రకంగా జరిగింది. దీనికి మరణానికి గల కారణం ఎంతకాలమైనా ఎంత ఖర్చు అయినా కూడా తాము వెనకాడం, ఎంతకాలమైనప్పుడు కూడా ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతామని కూడా ఈరోజు రాధా గాయత్రి తల్లి సత్యవతి ఆవేదనగా చెప్తున్న వాతావరణం మనకి విశాఖ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు డెహ్రాడూన్ బయలుదేరడం జరుగుతుందండి. అధికారులు ఎవరు రమ్మన్నారు, దేనికి వెళ్తున్నారు? మేమంటే డెహ్రాడూన్ పోలీసులు రమ్మడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుందని చెప్పారు వాళ్ళు 7వ తారీఖుని. అందు గురించి మేము వెళ్తున్నామండి. మాకు అన్ని రకాలుగా ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ సహాయ శాఖలు బాగా అందుతున్నాయి. మాకు ఈ కేసు విషయంలో పక్క న్యాయం జరుగుతుందని మేము అసభావం వ్యక్తం చేస్తున్నాం. అందు గురించి మేము డెహ్రాడూన్ వెళ్ళడం జరుగుతుంది. నమస్తే అండి. ఉత్తరాఖండ్ డీజీపీ పిలుపు మేరకు మేము అక్కడికి బయలుదేరుతున్నాము. మన ఏపీ ప్రభుత్వం కూడా మనకు అండగా ఉన్నదని చెప్తున్నారు.
అనిత గారు, లోకేష్ గారు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు దీంట్లో వెళ్తున్నాము. ఆయన కూడా చాలా మా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ మనకి అందరూ సపోర్ట్లు కావాలి. అలా ఉంటేనే మేము ఏదైనా సాధించుకొని రాగలుగుతాం ఒక ఆడపిల్ల జీవితాన్ని. ఇది అందరికీ నేను చెప్పుకోదగవలసిందంటే ఇదేనండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ముసలి వెళ్ళాక అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేస్తాము అన్నిని మీడియాకి. ఇంతకన్నా ఇంకేం చెప్పలేనండి. ఇప్పుడు మాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి అదే డీజీపీ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు డీజీపీ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందండి. లైక్ రాధా గాయత్రి తల్లి తండ్రిని రమ్మని మెసేజ్ ఇచ్చారు. దానికి అనుసంధానంగా వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి, డెహ్రాడూన్ ఎస్ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంపూర్ణానంద్ గైరోల్లా గారు నోటీసులు పంపించడం జరిగింది. శ్రీచరణ్ పనిచేసే ఆఫీసుల దగ్గర కానీ, తను ఉండే ఇంట్ల దగ్గర కానీ, అలాగే ఢిల్లీలో వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉండే ఇంట్ల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అలాగే నోటీసులతో పాటు వాళ్ళు ఒక టీం ని పంపించారంట. ఎందుకనంటే శ్రీచరణ్ ఫోన్లు ఎత్తట్లేదు, అండ్ రెండోది ఇన్వెస్టిగేషన్ కి సహకరించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పేసి. సో దీని ఆధారంగా ఫస్ట్ నోటీస్ పంపించారు. నోటీసు 24 hours to 48 hours ఉంటుందట. దీని 48 hours లో తనని అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా విచారిస్తారనేది ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్పేది మాట. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొన్న విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నేషనల్ ప్రెసిడెంట్ మన శ్రీ నారా లోకేష్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా కలవడం జరిగింది. దానికన్నా ముందు పల్లా శ్రీనివాసరావు గారిని కలవడం, ఆ పల్లా శ్రీనివాసరావు గారు ఇంట్రెస్ట్ అంటే చాలా సీరియస్ గా తీసుకుని దీన్ని అటు హోంమంత్రి వంగలపూడి అనిత గారి దగ్గరికి మరియు నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ మీ మీడియా తరపున వాళ్ళ ముగ్గురికి కూడా కృతజ్ఞతలు. అలాగే స్టేట్ గవర్నమెంట్ లో మాకు హెల్ప్ చేస్తున్న ప్రతి అధికారికి, విశాఖపట్నం సిపి బాగ్చి గారికి, అతనికి కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.